జగిత్యాల జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్లోని ఒక హోటల్లో జమాత్ ఇస్లామీ హిందూ జగిత్యాల శాఖ వారు ప్రతి సంవత్సరం మాదిరిగా రంజాన్ తర్వాత ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని చేపడతారని, వివిధ మతాల వారిని ఆహ్వానించి పరస్పరం అభిప్రాయాలను పంచుకొని విందు భోజనం ఏర్పాటు చేస్తారని ఓ సామాజిక కార్యకర్త తెలిపారు. ఈ ఆనవాయితీ కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జమాత్ ఇస్లామీ హిందూ నాయకులతో పాటు హిందూ బంధువులు, క్రిస్టియన్ సోదరులను, ఆధ్యాత్మిక, సామాజిక, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అన్ని వర్గాల వారిని సమీకరించి ఒక చక్కని ఆత్మీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్, ప్రముఖ పౌరాణిక జ్యోతిష వాస్తు పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక, నంబి వాసుదేవాచార్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈనాటి కార్యక్రమంలో జమాత్ ఇస్లామీ హింద్ సభ్యులు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నయీముద్దీన్, జమాత్ ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖాదీర్, జమాత్ ఇస్లామీ హింద్ జగిత్యాల శాఖ ఈ మద్దుద్దీన్ ఉమర్, మహమ్మద్ షరీఫ్ ఉద్దీన్, తాజ్ ప్రధాన వక్త జైన్ సుద్ పాషా, కార్యక్రమ నిర్వాహకులు జమాత్ ఇస్లామీ హింద్ జగిత్యాల అధ్యక్షులు మహమ్మద్ సోయబుల్ హక్, సామిండ్ల శ్రీనివాస్, పిఆర్టీయు అధ్యక్షుడు బోయినపల్లి ఆనందరావు, రాజేందర్, రిటైర్డ్ హెచ్ఎం శ్రీనివాస్, రిటైర్డ్ ఎంఆర్ఓ రఘుపతి, రిటైర్డ్ మహిళా ఎంఆర్ఓ మంచికట్ల శారద, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, జిల్లా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాడుగు లాజరస్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. ఇందులో ఎంత మాత్రం కూడా సంకోచం, సందేహం లేదంటుంది. ఒకవేళ పుస్తకం రాసేవారు ఎవరైనా సరే, మనందరికీ తెలుసు, రైటర్ ఏం రాస్తాడు, నేను ఈ పుస్తకాన్ని రాశాను, ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నా నెక్స్ట్ ఎడిషన్లో దీన్ని పాఠకులు కనుక చదివేవారు కనుక చెప్పినట్లయితే నేను Jamaat Islami is in protecting the democratic values of India. Unfortunately, attempts have been made to create a division among the society of India. ప్రతి సంవత్సరం లాగే జమాత్ ఇస్లామీ హింద్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈద్ మిలాద్ అనేటటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏమంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మూడు మతాలను సమంగా చూడడానికి వారు కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఒకరి మతాన్ని ఒకరు గౌరవించడం మన సాంప్రదాయం. కానీ కొన్ని అనుమానాలు, అపోహల వల్ల ఒకరంటే ఒకరికి ద్వేషాలు కూడా కనబడుతున్నాయి. ఈ అనుమానాలు, అపోహలు తొలగిపోవాలంటే తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అపోహలు మాత్రమే ఇవి. ఈ అపోహలు తొలగిపోవాలనేది ప్రతి పౌరుడు కోరుకుంటాడు. కానీ ఆ అపోహలు అలాగే ఉండిపోతున్నాయి. ఈ అపోహల వల్ల విద్వేషాలు, విధ్వంసాలు, కోపాలు, ఒకరంటే ఒకరు గిట్టకపోవడం, ఇలాంటి తొలగిపోవాలంటే ఇలాంటి జమాతే ఇస్లామీ హిందూ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, హిందూ బంధువులు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముస్లింలను ఆహ్వానించి ఒకరంటే ఒకరిపై ప్రేమ, సౌభ్రాతృత్వం పొంగిపడాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు అవసరం ఉంటాయి. కాబట్టి జమాతే ఇస్లామీ హిందూ పెద్దలను నేను కోరేది ఏమంటే అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అందరి లోపల ప్రేమ, సౌభ్రాతృత్వం పెంపొందేలా వారు కృషి చేయాలని ఈ సందర్భంగా కృషి చేస్తూ, నాకు గొంతు చక్కగా లేకపోవడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ మేడం. काफी अच्छे जो है ईद मिलाद కార్యక్రమానికి సభ నిర్వాహకులు సోయబుల్లా గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, వేదికపై ఉన్న పెద్దలు నంబి వేణుగోపాలాచార్య గారు, ఇతర మాతర పెద్దలు, కార్యక్రమానికి హాజరైన సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా రంజాన్ పంచుకునే ఆత్మీయ కలయిక ఈ ఈద్ మిలాద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు మాట్లాడిన
చెప్పడం జరిగింది. ప్రేమ సౌహృదతను పెంచడానికి, అదేవిధంగా సోదర భావాన్ని పెంపొందించుకోవడానికి, ఇతర మతాలు వేరైనప్పటికీ ఖురాన్, భగవద్గీత, బైబుల్ అన్నిటి యొక్క సారాంశం ఒకటే, కానీ మనం అనుసరించే విధానంలో తేడా ఉండవచ్చు. జమైతే ఇస్లామీ హిందూ వాళ్ళు ఈ ఈద్ మిలాద్ కాకుండా గతంలో నేను వివై స్కూల్లో పనిచేసినప్పుడు పేద విద్యార్థులకు, అప్పుడు ప్రభుత్వం నుండి ఇప్పుడు నోట్బుక్స్ వస్తున్నాయి, కానీ అప్పుడు నోట్బుక్స్ రాని కాలంలో పేద విద్యార్థులకు హిందూ ముస్లిం తేడా లేకుండా అందరి విద్యార్థులకు నోట్బుక్లు ఇచ్చేవారు. అంటే సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇస్లామీ హిందూ పరిషత్ జగిత్యాల శాఖ తరఫున ఈద్ మిలాద్ ప్రోగ్రాంను ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా నిర్వర్తించి మనందరినీ ఇన్వైట్ చేసి, ఈరోజు ఇన్వైట్లో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ శాసనసభ్యులు గారికి, మరియు గౌరవనీయులు పెద్దలు మన వేణుగోపాలాచార్య, ఖమ్మం నుండి మరియు ఇతర ప్రదేశాల నుంచి ప్రతి సంవత్సరం వలె వచ్చి మన జగిత్యాల యొక్క ఈ సమావేశాన్ని మనకు మంచి గుణపాఠాలను, మంచి వారి బోధనను వినిపించేందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరం కూడా ఈ జగిత్యాల యందు రంజాన్ మాసంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుల యొక్క డిసిప్లిన్, వాళ్ళ యొక్క నడవడి, ఒక విధమైనటువంటి పట్టుదల 2 రోజుల పాటు కేవలం 50 రూపాయలకే పేరొందిన డాక్టర్లను ఆహ్వానించి వారికి ఇదే విధంగా ఇక్కడ చాలా కార్యక్రమాలు జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీ అందరి సహాయ సహకారాలు అవసరం. సమాజంలో అందరం కలిసి ఉంటేనే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో అందరూ పరంపరలనే ఈరోజు రంజాన్ మాసం అయినప్పుడు ప్రతి సంవత్సరం రంజాన్ తర్వాత ఈ ఈద్ మిలాద్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తద్వారా అందరూ కలిసిమెలిసి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఒకరి అనుభవాలు ఒకరు పంచుకోవడం, ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి తొలి పలుకులు స్వాగత ఉపన్యాసము జనాబ్ షోగుల్ తాలిబ్ గారు, జమాత్ ఇస్లామీ జగిత్యాల శాఖ అధ్యక్షులు గారు తొలి పలుకు స్వాగతం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సలాతు వస్సలాము అలా రసూలిల్ అమీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్ ఇలా యౌమిద్దీన్. قال تبارك وتعالى في القرآن المجيد يا أيها الناس إنا خلقناكم من نفس واحدة صدق الله العظيم. قابل صدر احترام अमीर जमात इस्लामी हल्के तेलंगाना मोहतरम जनाब असरुद्दीन साहब और डेस्क पर तशरीफ फरमा हमारे मेहमानान खुसूसी और मेरे सामने मौजूद हमारे तमाम इनवाइटीज़, मैं सबसे पहले तो अल्लाह तबारक व तआला का शुक्र बजा लाता हूँ कि आज का ये जो प्रोग्राम है उसके सिलसिले में भी कन्वीनर प्रोग्राम भाई अब्दुल खदीर साहब ने कुछ बातें आप हजरात के गोशगुजार की। अलबत्ता ये बात हमारे पेश नज़र रहनी चाहिए कि ये एक अहम जो है इजलास है, अहम मीटिंग है जिसमें मैं और आप शरीक हैं। आप इस बात से इसकी अहमियत का अंदाज़ा कर सकते हैं कि जहाँ
जिस जगह भी बदअमनी या मुख्तलिफ़ किस्म की खराबियाँ वगैरह पैदा होती हैं वहाँ पर मुख्तलिफ़ मज़ाहिब के ज़िम्मेदारान, शफ़ीर बुज़ुर्गों, भाइयों और अज़ीज़ नौजवान दोस्तों और मेरी बहन, सब पर सलाम, सब पर अल्लाह की रहमत। भाइयों, अगरचे कि हमारी ईद में फिर एक ईद नज़र आ रही है। ये जो महफिल है, ये जो मीटिंग है, इसको देखकर ऐसा दिख रहा है कि पूरे हिंदुस्तान में जदकियाल लीड करेगा हिंदुस्तान के फ्यूचर के लिए, देश के फ्यूचर के लिए ये रोल मॉडल होगा। और ख़ास तौर पर डॉक्टर साहब की लीडरशिप में जो मैसेज आ रहा है, इस मैसेज को देखने के बाद अंदाज़ा हुआ कि ये मुल्क हमारा प्रेम का मुल्क है, मोहब्बत का मुल्क है, शांति का मुल्क है, डेवलपमेंट का मुल्क है। भाइयों, ये वक्त नहीं है बहुत तफसील में जाने का, इसलिए कि सब लोगों ने जो बातें बताई वो सब बातें अच्छी है। उन सब बातों पर जो हम प्रैक्टिस कर सकते हैं उस पर हम सबको प्रैक्टिस करने की कोशिश करना चाहिए। भाइयों, कुछ बातें बताकर अपनी जगह लेता हूँ। सबसे पहली बात, हमारे खमम के साथी ने जो बात बताई कि उन्होंने तस्करा किया इस देश को जिसने आज़ादी दिलाई, फादर ऑफ द नेशन गांधी जी ने ये बात बताई। इंडिपेंडेंस सर्वकार्य विधायिनी ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఏ ఊరు నుంచి వెళ్ళవచ్చు, ఏ ఊరు నుంచైనా వెళ్ళవచ్చు. సామాన్యమైన ఒక నగరానికి వెళ్ళాలంటేనే ఎన్ని రూట్ మ్యాప్లు ఉంటే భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని రూట్ మ్యాప్లు ఉన్నాయి. ఎవరు దేన్ని ఏ రూట్ను ఎన్నుకుంటే ఆ రూటు ద్వారా భగవంతుని చేరుకోవచ్చు. మతం అంటే అర్థం ఏమిటంటే ఎవరి మనస్సుకు సమ్మతమైంది ఒక మ్యాప్, ఒక రూట్. ఒక చోట 7 కూర్చున్నారు. అందులో హిందువులు ఉన్నారు, ఇస్లామిక్ వారు ఉన్నారు, క్రిస్టియన్ మతం వాళ్ళు ఉన్నారు, సిక్ మతం వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి జైన మతం వాళ్ళు ఉన్నారు. ఇలాగే కూర్చున్నారు అందరూ కూడా. 6 కూర్చుంటే 6లో 7 వ్యక్తి వచ్చి కూడా కూర్చున్నాడు. మీరు ఎవరండి అని అడిగాడు ఆ మొదటి వ్యక్తి. అయ్యా, నేను హిందువును. ఏం చేస్తావు? దేనికోసం నువ్వు హిందువుగా జీవిస్తున్నావు? ప్రకృతిని ప్రేమిస్తున్నానండి, ప్రజల్ని ప్రేమిస్తున్నానండి, ప్రాణుల్ని ప్రేమిస్తున్నాను. రైట్. క్రైస్తగా నువ్వెవరు ప్రేమిస్తున్నావు? మొదలు నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకున్నాను, నా కుటుంబాన్ని ప్రేమించుకోవడం నేర్చుకున్నాను, ఆ తర్వాత నా సమాజాన్ని ప్రేమించుకోవడం నేర్చుకున్నాను, ఆ తర్వాత విశ్వంలో ప్రేమ నింపడం నేర్చుకున్నాను. రైట్. ప్రవక్త గారు నేనే నేర్చుకున్నారు. నేను మొదలు నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకోలేండి, సమాజాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. నేర్పారు. సమాజంలో ఉండేటువంటి యొక్క ఏదైతే కలుషితం ఉందో అది పోగొట్టుకొని అందరం బ్రతికేది. దిస్ ఈస్ భూలోకం, దిస్ ప్లే గ్రౌండ్. కాసేపు ఇక్కడ ఆడుకోవాలి. ఆడుకోవడంలో ఏమాటలున్నాయి? ఇలాగా వారి వారి మతాల గురించి వాళ్ళంతా చెప్పారు. అయ్యా, ఇన్ని ప్రశ్నలు వేశారు, మీరెవరు అని అడిగారు ఆ 7వ వ్యక్తి. అయ్యా, ఎన్ని మతాల గురించి మాట్లాడుతున్నారు, ఒక దేవుడి గురించి మాట్లాడుతున్నారు కదా మీరంతా, ఆ దేవుడిని నేనే అన్నాడు. ఓ ఇవ్వా, మరి ఇక్కడికి వచ్చారు, అసలు నీకేం మతం ఉంది అని అడిగాడు. మీరందరూ కలిసిమెలిసి ఉండడమే నా మతం. ఒక తల్లిని
నలుగురు కొడుకులు డాడీ అని పిలిచాడు ఒకడు, ఫాదర్ అని పిలిచాడు మరొకడు, పితాజీ అని పిలిచాడు ఇంకొకడు, నాన్న అని పిలిచాడు ఇంకొకడు. జగిత్యాల ఆత్మీయులు మిత్రులు శోభలి గారు, ఖమ్మం నుంచి ఈనాటి వక్తగా వచ్చేసిన భాష గారు, నయమూర్తి గారు, మిగతా జమాతే ఇస్లామీ హింద్కి జిందాగా, వేదిక పైన పూజ్యులు అందరూ ఆరాధించే నంబి వేణుగోపాల కౌశిక్ గారు, మిత్రులు నాగరాజ్ గారు, ఈరోజు మనందరికీ ఏబిసిడి ద్వారా ధర్మం అంటే దొరికిన యువకుడు మా వేద పండితులైన మా భాస్కరయ్య గారు, ప్రెస్ అకాడమీ జగిత్యాల అధ్యక్షులు మిత్రులు రాజేంద్ర రెడ్డి గారు, పిఆర్టీ నాయకులు, మరొక నా మిత్రుడు రిటైర్డ్ మాస్టర్ ఆప్షన్ శ్రీనివాస్ గారు, ఒక మిత్రుడు వారి సతీమణి పట్టణ ప్రధాన పౌరులుగా చేసి వెల్లంటి పట్టణాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్న సునీల శ్రీనివాస్ గారు, వేదిక ముందున్న వివిధ గ్రామాల నుంచి పట్టణ నలుగురు నుంచి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముస్లిం సోదరులు జమాతే ఇస్లాमी जिम्मेदार सब लोगों को सलाम, ईद मुबारक। आज ये ईद मिलाद ईद रमजान के बाद लगाया जो है, बहुत सालों से प्रोग्राम लगाते हुए हमारे को मुझे शामिल करें। मैं बहुत बार ये ईद मिलाद के प्रोग्राम में आया हूँ। अभी जो विनय गार भी बोल रहे थे ये 8वां प्रोग्राम है मैं आया हूँ। वो तो बहुत सालों से जमाते इस्लामी हिंद ये जगित्याल के हर एक मजहब वालों को इकट्ठा करने के लिए, एक प्लेटफॉर्म पे लाने के लिए कोशिश करते हैं। इसमें शामिल होते हैं बचपन से जो घर में पैदा होकर सबसे वहाँ मिलजुल कर रह कर ये सियासत में आए। सियासत में आने के बाद भी सबसे मिलजुल कर रहने के बाद वजह नतीजा ये मिला कि 2018 में तो 14 में तो इलेक्शन आए गए, फिर मालूम नहीं हुआ 18 में जितना पुलिस स्टेशन है तो सब में मुझे मेजॉरिटी आया, वो तो हर तेईस में अभी ऑलमोस्ट वैसे थोड़ा एक दो बूथों में बीजेपी आया हुआ है। ये वजह क्या है, वो तो सबसे मिलजुल कर रहे हैं। मेरे डॉक्टर्स को क्या తర్వాత నేను పీజీ అయినాక నాకు చదువుకున్న ఎంబీబీఎస్ చదివిన ఐ డాక్టర్ కొడుకు రెండో డాక్టర్ సిపిఎం ఆఫీస్ గారు వారు బైబిల్ గురించి మాట్లాడిన మా పాషా గారు చాలా గొప్పగా ఖురాన్ గురించి మాకు తెలియజేసిన పూజ్యులు వేణుగోపాల్ గారు, అదేవిధంగా వాసుదేవయ్య గారు మా ధర్మాన్ని హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడినారు. అందరం కోరుకున్నట్టు ఇప్పుడు శాంతి ప్రపంచవ్యాప్తంగా రేపు ఏమైతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ విషయం నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఏడికి పోయినా అదే ముచ్చటే. చాలా మంది మనందరం కూడా ఇదే విధంగా కలిసి ఉండాలి. ప్రపంచానికే మన మార్గదర్శనం కావాలి భారతదేశం. అది ఎక్కడైనా కానీ స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇత్తు ముందా చెట్టు ముందా అంటే అది పెద్ద డిబేటబుల్ ఇష్యూ. ఇప్పుడు భాషగా చెప్పినట్టు ఖురాన్ ముందు వచ్చిందా ప్రవక్త ముందు వచ్చినా అంటుంటుంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అయితే స్టార్ట్ కావాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది ఒక 5 years బ్యాక్. ఇప్పుడు ప్రస్తుతానికి పెన్షనర్ను, నా తోటి పెన్షనర్లు కూడా నా ముందు ఉన్నారు. ఈ ఈద్ మిలాద్ కార్యక్రమానికి హాజరైన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మిత్రులకు, పాత్రికేయులకు, నాకంటే చిన్న వాళ్ళకు, పెద్దవాళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పెళ్లి కాకముందు నేను అన్మ్యారీడ్గా ఉన్నప్పుడు గత 35 సంవత్సరాల క్రితం ముస్లిం వాళ్ళతోని నాకు సంబంధాలు, అవినాభావ సంబంధాలు, స్నేహ సంబంధాలు ఏర్పడాయి. ఎలా అంటే
ఈ జగిత్యాలలో పురాణపేట దగ్గర అదేంటి తీర్థనీళ్ళ దగ్గర ఒకటి నేషనల్ స్కూల్ అని ఉండే ఉర్దూ మీడియం. ఆ ఉర్దూ మీడియంలో ఇప్పుడు కదా ఇంగ్లీష్ మీడియంకు కేరళ టీచర్స్ అయితే ఇంగ్లీష్ బాగా చెప్పగలుగుతారు పిల్లలకు అన్నట్టుగా, తెలుగు అమ్మాయికి అయితేనే తెలుగు సబ్జెక్టు ఉర్దూ మీడియం వాళ్ళకు చెప్పగలుగుతారని షౌకత్ అలీ గారు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళి దాంట్లో జాయిన్ చేసుకున్నారు. అప్పుడు నేను టీచర్గా పనిచేశాను, తెలుగు సబ్జెక్ట్ చెప్పాను ఉర్దూ మీడియం పిల్లలందరికీ. నా మాతృభాష వాళ్ళకి చెప్పడమే కాకుండా వాళ్ళ మాతృభాష అయిన ఉర్దూ కూడా నేను నేర్చుకున్నా. ఆ అభిమానంతో నేను ఇప్పటికి కూడా ప్రతి రంజాన్కు పురాణపేటలో ఉన్న మసీద్కు ఎంతో కొంత నా శక్తి కొలది చందా రాయడం జరుగుతుంది. మొన్న కూడా 1000 పదాలు రాయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ముస్లిం అమ్మాయిలు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, కానీ వాళ్ళని ఏర్పాటు చేయను. నన్ను వాళ్ళు ఏర్పాటు చేసి చాలా టీచర్ బాగున్నారా, ఇట్లా బస్సులలో కలిసినా కానీ బాగున్నారా అని నేను నిల్చున్నా కానీ వాళ్ళు వేసి నాకు చీట్ ఇవ్వడం, అట్లా సందర్భాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. నేను చాలా గర్వపడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరిలో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు కొందరు, వాళ్ళని ఏర్పాటు చేయను కానీ నేను అందరికీ తెలుసు. అయితే చాలా మంది పెద్దవాళ్ళు మానవ జాతి ఒకటేనంట మనసు పెట్టి చూస్తే, మనమందరము ఒకటేనంట మానవత్వం ఉంటే, రేపు అయినా నేడు అయినా ఇలాగే ఉంటే, సముద్రమంతటి సంఘంలో హిందూ ముస్లిం ఒకటే, కలతలు వీడి మెలగాలంటే కలిసి ఉండాలంటే, ఏ కులమైనా ఏ మతమైనా. అందరికీ కూడా సవినయంగా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఆంగ్ల భాషను మనం కనుక పరిగణిస్తే ABCD GHI అనేటటువంటి ఆ సరళిలో HI అనేటటువంటిది ఎప్పటికీ పక్కపక్కకే ఉండేటటువంటి అక్షరాలు. H అంటే హిందువుగా అనుకోండి, I అంటే ఇస్లామీగా అనుకోండి. H అనేటటువంటిది ఐకి ఎప్పుడు పక్కకే ఉంటుంది, I అనేది ఎప్పుడు H పక్కకే ఉంటుంది. మనందరం కూడా ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో మనందరం కూడా పక్కపక్కకే ఉన్నటువంటి వాళ్ళం, పక్కపక్కకే ఉంటాం కూడా. ఎప్పటికీ పక్కకే ఉన్నటువంటి మనకి కలవడానికి ఎందుకో తెలియదు కానీ చాలామందికి చాలా రకాలైనటువంటి విద్వేషాలు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, చాలా రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు అనేటటువంటి వస్తున్నాయి. అభిప్రాయ భేదం అనేది ఎప్పుడు వస్తుందంటే కనిపించేటటువంటి వెలుతురు ఒకటి కాదు, ఆ వెలుతురు యొక్క స్వరూపము, ఆ వెలుతురు యొక్క ఆహార్యము వేరు అనేటటువంటి అవగాహన వచ్చినప్పుడు. మనందరము గమనిస్తే ఉన్నటువంటి ఒకే ఒక వెలుతురు కింద కూర్చొని చూసేటటువంటి వారికి ఒకలా కనిపిస్తుంది, పక్కన కూర్చొని చూసేటటువంటి వారికి ఆ వెలుతురు ఒకలా కనిపిస్తుంది, ఇంకో దగ్గర చూసేటటువంటి వారికి ఆ వెలుతురు ఒకలా కనిపిస్తుంది. కానీ మన అందరం చూసేది ఆ వెలుతురునే, అందరికీ కనిపించేది కూడా వెలుతురే. ఆ వెలుతురే భగవంతుడు. ఒకరికేమో ఆ వెలుతురు రాముడిగానో శివుడిగానో కనిపిస్తే, ఒకరికేమో ఆ వెలుతురు అల్లాగా దర్శనమిస్తుంది, ఒకరికేమో ఆ వెలుతురు జీసస్గా దర్శనమిస్తుంది, ఇంకొకరికేమో ఆ వెలుతురు వారి వారి యొక్క ఆరాధ్య దైవంగా దర్శనమిస్తుంది. కనిపించేటటువంటి వెలుతురు వేరు అని చెప్పడం కంటే కనిపించేటటువంటి వెలుతురంతా ఒకటే, ఆ వెలుతురుని ఆదరించేటటువంటి విధానాలు వేరు అని తెలుసుకోవడం ముఖ్యం. ఆదరించేటటువంటి విధానాలలో ఎవరిని మనం గౌరవిద్దాం, పక్కన వారి తల్లిని కూడా అట్లాగే గౌరవిద్దాం, పక్కన వారి తల్లిని కూడా అట్లాగే ఆదరిద్దాం. ఈద్ మిలాద్ అనేటటువంటి ఈ కార్యక్రమంలో ఆత్మీయంగా నిష్ఠగా రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకొని ఆత్మీయులంతా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క అర్థం
ఈద్ మిలాద్ అన్నప్పుడు మనందరం ఒకరి శరీరాలను ఒకరం మన యొక్క హృదయాలు తాగేటట్టుగా హత్తుకుంటాం. ఈ సాయంకాలం శుభములు తెలియజేస్తూ జమైతే ఈ ఇస్లామీ హింద్ జగిత్యాల శాఖ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అన్ని మతాలు అన్ని జాతుల నుంచి ఈ స్థలానికి వచ్చి అందాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ, అలాగే మన శాసనసభ్యులు సంజయ్ సార్ గారికి, అలాగే మత పెద్దలకి, నంబి వేణుగోపాలాచారి గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచంలో 7 ఖండాలు, మనం ఆసియా ఖండంలో ఉన్నాం. ఆసియా ఖండం ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఈ 7 ఖండాల్లో ప్రజలు విస్తరించారు. ప్రస్తుత ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే ఈ 800 కోట్ల ప్రజలు నానా భాషలు మాట్లాడుతున్నారు, నానా జాతులుగా ప్రపంచాన్ని విస్తరించారు. ఇలాంటి ఈ అందమైనటువంటి సృష్టిలో దేవుడు మొట్టమొదటిగా ఒక మానవుని దేవుడు చేశాడు. బైబిల్ చెప్తుంది ఆదిగా అతడు జీవాత్మ అయ్యాడని. అలాగే ఆ ఒక్క మనిషిలో నుంచి ఈరోజు 800 కోట్లు ఇస్తున్నటువంటి ఈ ప్రజలు గడిచినటువంటి గతంలో జీవించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి ప్రేమ స్వప్రయోజనం విచారించదు, ప్రేమ దీర్ఘకాలము నిలుస్తుందంట. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి విరోధంగా మాట్లాడినప్పుడు ఆ ఎదుటి వ్యక్తిలో ప్రేమ ఉంటే దాన్ని సహిస్తాడు, లేకపోతే ఆ ప్రేమ లేకపోతే గొడవలు, ఇబ్బందులు, కొట్టుకోవడం ఈ విధంగా జరుగుతుంది. అందుకని యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని ఎలా జయించాడంటే ప్రేమ చూపించి శిలువ మీద వేలాడ తీయబడినప్పుడు తాను 39 దెబ్బలు కొట్టారు కొరడాలతో, పక్కలో పొడిశారు, బల్లంతో పొడిశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. అలాంటి వారిని చూసి యేసు ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. వేదిక మీద ఉన్న ఈ నాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఎల్ సంజయ్ గారు, ఇంకా ఇక్కడ ఆచార్య గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా, ఇస్లామిక్ వేదిక ముందున్న అందరికీ కూడా ఇస్లామిక్ గ్రీటింగ్స్లో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని యొక్క అర్థం ఏమిటంటే మనందరికీ తెలుసు, ఇద్దరు ముస్లిం సోదరులు పరస్పరం కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఈ విధంగా విష్ చేసుకుంటూ ఉంటారు. దైవం అస్సలాము అలైకుం అంటే దైవం యొక్క కారుణ్యం శాంతి నీపై కురవాలని కోరుకుంటున్నాను అంటాడు. దానికి ప్రతిగా బదులుగా ఇంకో ముస్లిం సోదరుడు కూడా వాలైకుం వస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు అంటాడు. అంటే ఆ దైవం యొక్క కారుణ్యం శాంతి నీపై కూడా కురవాలని కోరుకుంటున్నాను అంటాడు. ఈ మంచి సాయంకాల సమావేశంలో ఆ దైవం యొక్క కారుణ్యం శాంతి మనందరిపై కూడా కురవాలని కోరుకుంటూ ఉన్నాను. ఈద్ మిలాద్ కార్యక్రమం